మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నకిరేకల్లు అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లిపై అక్రమ కేసును బనాయించారు. 99 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లికి గురజాల కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. పల్నాడు జిల్లా మాచర్లకు బయలుదేరిన పిన్నెల్లి కోసం అభిమానులు దారి పొడవునా వేచి ఉన్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో టీడీపీలో 2 వర్గాలు కొట్టుకుంటే జరిగిన జంట హత్యల కేసులో కావాలనే తమను ఇరికించారన్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. టీడీపీలో ఆధిపత్యం వల్లే హత్యలు జరిగాయని ఎస్పీ చెప్పినా అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తమను కేసులో ఇరికించిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తప్పుడు కేసులతో నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, వైఎస్ జగన్ నాయకత్వంలో రెట్టింపు బలంతో ముందుకెళ్తామని హెచ్చరించారు పిన్నెల్లి. ఎస్పీ గారు స్వయంగా కూడా ఇది ఆధిపత్య పోరులో భాగంగా జరిగినది చెప్పిన తర్వాత కూడా కావాలని మమ్మల్ని కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, మాకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. దీని వెనక తప్పుడు కేసు పెట్టడానికి ముందు వెనక ఎవరున్నారో ఖచ్చితంగా కూడా అందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరు కూడా తప్పించుకోరు. ఇది కూటమి ప్రభుత్వానికి కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో అందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. తప్పుడు కేసులతోటి మా నోరు నొక్కాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా మీరు ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలన్నా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మా కార్యకర్తలు, మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా రెట్టింపు బలంతో ముందుకు పోతాం తప్పితే ఇలాంటి కేసుల వల్ల మనం ఏం భయపెట్టలేరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.